ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా గత రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ప్రభావంతో పలు చోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తెల్లవారుజాము వరకు కరెంట్ లేక జనం అవస్థలు పడ్డారు. విజయవాడలో పలు కూడళ్లలో పోలీసులు ఏర్పాటు చేసిన సమ్మర్ షెల్టర్స్ కూడా ధ్వంసమయ్యాయి. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ఈ రకంగా ఈదురుగాలు వ్యాపించినట్టు తెలుస్తుంది. మొత్తం చెట్లు నేల కొరిగాయి, షెట్లు ఎగిరిపోయాయి అనే విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఏంటి పరిస్థితి? క్లియర్ చేసే పనిలో పడ్డారా సిబ్బంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది గత రాత్రి ఒక్కసారిగా విరుచుకుపడిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అంతా కూడా ఒక్కసారిగా వణికిందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో చెట్లతో పాటు అలాగే కరెంట్ స్తంభాలు కూడా విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లన్నీ కూడా తెగి నేల మీద పడిన పరిస్థితి. అయితే విజయవాడ నగరంతో పాటు జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ అయితే కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ నగరంలో చూస్తే కనుక గత రాత్రి కరెంటు తీగలు తగిలి ఒక హోంగార్డ్ కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ట్రాఫిక్ కోడల్లో పోలీసులు సమ్మర్ షెల్టర్లుగా ఏర్పాటు చేసిన షెల్టర్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదే సమయంలో ఈ గాలుల తీవ్రతకు కోడూరు మండలంలోని కుమ్మరి పాలనకు సంబంధించిన ఇద్దరు యువకులు తాడి చెట్టు పడ్డంతో మృతి చెందిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిన్న వాస్తవాన్ని చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా విపరీతమైన ఎండ తీవ్రత ఉంది. ఒక్కసారిగా ఉదయం ఎండ తీవ్రత అల్లాడిన ప్రజలు సాయంత్రం ఈదురుగాలు భారీ వర్షాన్ని కూడా చిగురుటాకులో వణికిపోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే అశోక్. కరెంటు తీగలు తగిలి విజయవాడ 2 టౌన్ హోంగార్డ్ జానీ ప్రాణాలు కోల్పోయారు. గత రాత్రి ఫ్యామిలీతో బయటికి వెళ్ళాడు. గాలివాన కారణంగా ఆగిపోయిన జానీ ప్రయాణిస్తున్న ఆటో ఆగిపోయింది. భార్యను ఆటోలో ఉండమని చెప్పి పక్కనే ఉన్న టీ స్టాల్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే తెగిపడి ఉన్న కరెంటు తీగకు కాలు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.